ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. నా పేరు శాంతి. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా సాక్ష్యం ఏంటంటే బ్రదర్, నేను ఒకరోజు యూట్యూబ్‌లో స్క్రోల్ చేస్తుండగా ఒకరి సాక్ష్యం చూశాను బ్రదర్. అంటే వాక్యము సారీ, తన ప్రార్థన అవసరతలన్నీ పేపర్ మీద రాసుకొని ప్రార్థన చేయడం వల్ల తను పొందుకున్నారని, మార్నింగ్ లైవ్‌లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు పొందుకున్నారని నేను యూట్యూబ్‌లో కొంత సాక్ష్యం విని నాకు తెలిసింది బ్రదర్. అంటే ఇక్కడ మీరు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ కూడా లైవ్ ఇస్తున్నారని. సో, నేను కూడా పార్టిసిపేట్ చేద్దామని ఫస్ట్ డే పార్టిసిపేట్ చేశాను బ్రదర్ మార్నింగ్. పార్టిసిపేట్ చేసిన రోజు నుంచి నేను నా ప్రార్థన విధానాన్ని మార్చుకున్నాను బ్రదర్. సో, అండ్ ప్రార్థనలో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ డే రోజే నాకు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను బ్రదర్. అద్భుత రీతిగా నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సో, దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే ఆహ్, ఇంకో సాక్ష్యం ఏంటంటే బ్రదర్, నేను మా అన్నయ్యకి ఒక 2,00,000 అప్పు ఇవ్వాల్సిందుంది బ్రదర్ ఒకరు. సో, వాళ్ళు ఇవ్వకుండా తిప్పుతున్నారు. రేపిస్తాం, ఎల్లుండిస్తాం అని 10 డేస్ నుంచి అలాగే తిప్పుతున్నారు కానీ ఇవ్వట్లేదు. సో, నేను ఆ రోజు శక్తివంతమైన ప్రార్థనలో నేను ఏకీభవించినప్పుడు బ్రదర్, అనుకోని రీతిగా మరి అతను ఒక 50,000 ఇచ్చి, అంటే నేను అంత అమౌంట్ ఒకేసారి పే చేయలేను. ఆహ్, ఆహ్, డైలీ నేనిలా కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చేస్తానని జెప్పేసి తను ఇవ్వడం జరిగింది బ్రదర్. అండ్ ఇంకొకటేంటంటే, నేను ఎర్లీ మార్నింగ్ ప్రేయర్‌లో కంపల్సరీగా పార్టిసిపేట్ చేస్తున్నాను బ్రదర్ 1 మంత్ నుండి. ఒకరోజు నేను ప్రేయర్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు మార్నింగే నేను 3:30కి లైవ్ అంటే నేను 3:20కే లెగుస్తాను బ్రదర్. అంటే 10 మినిట్స్ ముందే నేను జాయిన్ అవుతాను బ్రదర్. ఆ లైవ్‌లో పార్టిసిపేట్ చేయడానికి. అప్పుడేం జరిగిందంటే నాకు చూసుకోలేదు బ్రదర్. చీకట్లో నాకు మంచం కాలుకి తగలడం వల్ల చాలా నొప్పొచ్చింది బ్రదర్. అంటే నేను కూర్చోలేకపోయాను. సో, అప్పుడు నేను నా నొప్పిని తగ్గించమని గూడా నేను ప్రార్థన చేయలేదు బ్రదర్. నేనేమి ప్రార్థన చేయలేదు. నేను జస్ట్ అనుకున్నాను, ప్రభా నేను మోకాలేసి ప్రార్థించాను కదా! నాకిలా తగిలిందేంటి అని నేను అనుకున్నాను అంతే బ్రదర్ మనసులో. అనుకున్న ఆ మరుక్షణమే బ్రదర్ నా నొప్పి ఎలా మాయమైందో కూడా నాకు తెలీదు బ్రదర్. అసలు తగిలినట్టు కూడా నాకు అనిపించలేదు బ్రదర్. మరి అలాంటి అద్భుతం నా జీవితంలో జరిగింది. అంతే కాకుండా బ్రదర్, నేను ప్రేయర్‌లో పార్టిసిపేట్ చేయడం ద్వారా 1 మంత్ నుంచి నా ప్రార్థన విధానాన్ని నేను మార్చుకున్నాను. ఆత్మీయతంగా గూడా నేను ఎంతగానో ఎదుగుతున్నాను బ్రదర్. దాన్ని బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. నా సాక్ష్యం దీవించును గాక.